కాటమరాయుడు షూటింగ్ పార్ట్ ఇంకా చాలానే బ్యాలెన్స్ ఉందట. ఇంతవరకు ఒక్క పాట మినహా మరేది చిత్రీకరించలేదట. అయితే మార్చి 24న విడుదల చేయడానికి నిర్మాత ఫిక్స్ అయిపోయారు. అదే రోజున విడుదల చేయమని పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడట. కానీ మరో 20 రోజుల్లోగా బ్యాలెన్స్ వర్క్ పూర్తయితే తప్ప ఆ డేట్కి సినిమా రాదు. అవసరమైతే సీన్లు తగ్గించి ఒక పాట తొలగించి అనుకున్న టైంకి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. ఆలస్యం జరిగితే జరిగింది, అనుకోకుండా అంత హడావిడిగా సినిమా విడుదల చేయాల్సిన అవసరం ఏంటి? లేట్ అయితే బాహుబలితో క్లాష్ వస్తుందని కాటమరాయుడు యూనిట్ భయపడుతోందట. ఏప్రిల్ 28న బాహుబలి రిలీజ్ ఉండడంతో దానికి కనీసం 4 వారాల గ్యాప్ ఉండాలని ఈ డేట్కి వస్తున్నారట. బాహుబలి రిలీజ్ డేట్ కూడా పక్కా అని చెబుతున్నారు కనుక ఛాన్స్ తీసుకోవడానికి కాటమరాయుడు నిర్మాత ధైర్యం చేయడం లేదు. కాటమరాయుడు ఒకటే కాదు, సమ్మర్కి ప్లాన్ చేసిన అన్ని చిత్రాలకి బాహుబలి 2 తలనొప్పిగా తయారైంది. దీనికి ఎంత గ్యాప్ ఇస్తే ఉత్తమం అనే దానిపై ఏ ఒక్కరు కూడా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ప్రస్తుతానికి ఇటు అటు 4 వారాల గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. బాహుబలి 2 రిజల్ట్ని బట్టి తర్వాత వచ్చే సినిమాల తేదీలు కాస్త అటు ఇటు మారవచ్చు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.